హలో నమస్కారం అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి పంచకర్మ, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ సైనసైటిస్ను మనం ఆయుర్వేదంలో దుష్ట ప్రతిశాయంగా మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సంస్కృతంలో ఏదైనా ఒక వ్యాధికి పేరు ఉంది అంటే దాని లక్షణం అనేది ఆ పేరులోనే వస్తుంది. ప్రతిశాయం అంటే ప్రతిక్షణం శాయితే ఇది ప్రతిశాయ అంటాం. అంటే ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా మన ముక్కు నుంచి వాటర్ కారుతుంది కాబట్టి దాన్ని ప్రతిశాయం అంటాం. అయితే చాలామంది ఈ సైనసైటిస్తో బాధపడుతుంటారు. ఎన్ని చేసినా తగ్గదు. కొంతమందికి సర్జరీ చేసినా కూడా తిరిగి పెరుగుతుంది. మరి ఈ సైనసైటిస్ లేదా దుష్ట ప్రతిశాయంలో లక్షణాలు ఏముంటాయంటే ముఖ్యంగా మనకు ఫస్ట్ ఎవరికైనా సరే అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. అంటే పొద్దున లేచింది మొదలు మనం వాటర్ ట్యాప్ ఏ విధంగా తిప్పితే వాటర్ వస్తుందో అలా ఒకటే తుమ్ములు, జలుబు, నీరు కారటం ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని మనం నిర్లక్ష్యం చేయటం ద్వారా ఆ జలుబు అనేది మనకు సైనస్ అంటాం. సైనస్ అంటే మనకు ఎంటీ స్పేసెస్, ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఆ ఎయిర్ స్పేసెస్ ఉండటం వల్లనే మన తల అనేది బరువుగా ఉండకుండా తేలికగా ఉండడానికి తోడ్పడుతుంది. అవి సైనస్, ఇక్కడ మనకు ఫ్రాంటల్ సైనస్ అని, ఇక్కడ మ్యాగ్జిలరీ సైనస్ అని, కను వెనుక ఎత్మాయిడల్ సైనస్ అని రకరకాల సైనసెస్ ఉంటాయి. ఈ సైనస్లో ముఖ్యంగా ఈ జలుబంతా చేరి అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడంతా చీములాగా ఏర్పడి ముఖ్యంగా ఈ ముందుకు తల ఉంచితే బరువుగా ఉండటం, ముక్కులు పట్టేయటం, ముక్కులో స్మెల్ అనేది గ్రహించలేకపోవటం, నెక్స్ట్ ఇక్కడ పెయిన్ ఉండటం, కంటి వెనక నొప్పి ఉండటం, అదేవిధంగా మనకు ఈ ముక్కుకు చెవికి మధ్య ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఇన్ఫెక్షన్ గురై చెవి నొప్పి రావటం, చెవిలో శబ్దం రావటం, అదేవిధంగా తల తిరగటం, ఇంకా మైల్డ్ ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్ ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, ఆకలి తక్కువ ఉండటం. నెక్స్ట్ ఇంకా మనం చాలామందిని చూస్తాం, నైట్ పడుకుంటే ముక్కు నుంచి నోట్లోకి కఫం అనేది దిగుతుంది. దాన్నే పోస్ట్ నాజల్ డ్రిప్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ సైనసైటిస్ యొక్క లక్షణాలు. హెడేక్ అనేది భయంకరంగా ఉంటుంది. ఎటువైపు సైనస్ ఇన్ఫెక్షన్ అయితే అక్కడ హెడేక్ అనేది భయంకరంగా ఉంటుంది. మరి దీనికి మనకు దీన్నే దుష్ట ప్రతిశాయం ఉంటాం. దీనికి ఆయుర్వేదంలో ఎలా తగ్గుతుంది అంటే ఎవరికైతే మొత్తం ఈ సైనస్ అంతా పసుతో నిండి తీవ్రమైనటువంటి హెడేక్తో ఉన్నారు, సింపుల్గా మనం పసుపు కొంచెం, అదేవిధంగా త్రికటు చూర్ణం అని ఉంటుంది. త్రికటు అంటే శొంఠి, పిప్పలు, మిరియాలు 3 కలిపింది. పసుపు ఒక 5 గ్రామ్స్ తీసుకుంటే ఈ త్రికటు చూర్ణం అనేది ఒక 2.5 గ్రామ్స్ లేదా 2 గ్రామ్స్ తీసుకొని మొత్తం నెయ్యితో కలపాలి. కలిపి ఒక స్పూన్లో వేసి కింద క్యాండిల్తో మంట పెట్టాలి. దాని ద్వారా పొగ వస్తుంది. ఆ పొగను మనం కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా పీల్చాలి. దీని ద్వారా ఆ హెడేక్ తగ్గుతుంది. ఇక్కడ ఉండే పస్ అంతా కూడా కరిగి బయటికి రావటం జరుగుతుంది. ఇది మనం ఇంట్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు లోపలికి పసుపు, అదేవిధంగా శొంఠి, మెంతి పొడి ఈ 3 సమానంగా తీసుకొని 1 స్పూన్ మనం తేనెతో తీసుకుంటే అక్కడ ఉండే సైనస్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా పద్ధతుల్లో నస్యకర్మ అనేది ఒకటి ఉంటుంది. నస్యకర్మ అనేది ముఖ్యంగా కొన్ని రకాల నాజల్ డ్రాప్స్ వేసి ఒక రకమైన మసాజ్ చేసి ఆ లోపల ఉండేటటువంటి ఆ సైనస్లో ఉండేటువంటి పస్ అంతా కూడా బయటికి లాగేటువంటి ప్రక్రియనే ఈ నస్యకర్మ. ఈ నస్యకర్మ చేయటం ద్వారా ఆ కఫం అంతా కూడా బయటకు వచ్చి మనకు ఈ సైనసైటిస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదంలో ముఖ్యంగా దశమూల కటుత్రయాది కషాయం అని, లక్ష్మీ విలాసరస్ అని, శ్వాసకుటారసు, త్రికటు చూర్ణం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి లక్షణాలను బట్టి మనకు పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే.